హార్మోజ్ జలసంధి నుంచి సేఫ్గా దాటడానికి ఒక నౌక 19 కోట్ల రూపాయలు ఇచ్చిందంట. అంటే $2 మిలియన్, 18 కోట్ల 70 లక్షల రూపాయలు చెల్లించినట్లుగా లాయిడ్స్ లిస్ట్ అయితే ఒక నివేదిక వెలువరించింది. ఆ నౌక ఏ దేశానికి చెందింది ఏంటనే విషయాలు తెలపలేదు, కానీ ఇలాగే సేఫ్గా వెళ్ళడానికి మిగతా ఇప్పుడు భారత్, చైనా, పాకిస్తాన్, మలేషియా మిగతా దేశాలన్నీ కూడా ఇరాన్తో సంప్రదింపులు అయితే చేస్తున్నాయి. ఇక్కడ ఏ దేశానికి అనుమతున్నా సరే అక్కడ సేఫ్గా వెళ్ళాలంటే ఇరాన్ యొక్క ఈ ఐఆర్జీసీ మిగతా యొక్క దళాలు అవసరం ఉన్నది. అంటే అనుమతి ఉంది కదా అని వెళ్ళిపోతే వాళ్ళు ఏ విధంగా దాడి చేయొచ్చు, అది పొరపాటునైనా దాడి చేయొచ్చు, కావాలనైనా సరే దాడి జరగవచ్చు. అందుకే అలా దాడి జరగకుండా మొత్తం హార్మోజ్ జలసంధిని మొత్తం పూర్తిగా స్వేచ్ఛగా ఆ నౌకను దాటించడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అది ఏ దేశానికి చెందినటువంటి నౌకో తెలియదు. అంటే ఈ లెక్కని మిగతా నౌకలకు కూడా మరి 2 మిలియన్లు కాకపోయినా 1 మిలియన్ అయినా సరే 9 కోట్ల పైగానే చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ అదే విధానం కనుక కొనసాగితే. అంటే ఈ లెక్కని ఇరాన్కి డబ్బు సమకూరుతుంది. ఇరాన్కి డబ్బు సమకూరితే అది ఏదో ఒక విధంగా రష్యా దగ్గర, చైనా దగ్గర తన యొక్క ఆయుధాగారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా ఇరాన్ తనకి అనుకూలంగా మార్చుకుంటుంది. సో ఒకసారి ఒక పడవ ఇచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏ విధంగా సంప్రదింపులు జరుపుతారో చూడాలి, భారత్ కానీ చైనా కానీ.